అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే ఏ మగాడికైనా ఇంకేం కావాలి? 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాఫీగా సాగిపోతుంది సంసారం. పూర్వంతో పోలిస్తే ఇప్పటి భర్తలు భార్యను మెరుగ్గా అర్థం చేసుకుని వారితో బాగుంటున్నారా? ఈ మార్పు ఎందుకు వస్తుంది? అర్థం చేసుకోవడం అనేది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రశ్న భర్త గురించి కాబట్టి ఆ దిశలో జవాబు చెప్తాను. భార్య ఆఫీసులో కష్టపడి ఇంటికి ఆలస్యంగా వస్తే, ఎందుకమ్మా అంత కష్టపడతావు, కొంచెం పని తగ్గించుకోవచ్చు కదా అనే మంచి మనసున్న వారున్నారు. వీరు అతి తక్కువ శాతం మాత్రమే కదా. ఆమెను మాట్లాడనివ్వాలి, నిర్ణయాలు తీసుకోవాలి, ఇవ్వాలి. మన పరిధి ఏమిటో, ఆమెకు ఉన్న స్వేచ్ఛ ఏమిటో తెలియపరిచినట్లయితే అప్పుడు ఆమె ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. ఆమె ఎక్స్ప్రెసివ్గా ఉన్నప్పుడే ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. అదే పెళ్ళి అనే బంధానికి ఉన్న గొప్పతనం. 20 ఏండ్లు అల్లారుముద్దుగా పెరిగిన ఒక అమ్మాయి కేవలం పెళ్ళి అనే బంధానికి కట్టుబడి తనను అల్లారుముద్దుగా పెంచిన అమ్మా నాన్నను వదిలి అప్పటి వరకు పరిచయం లేని ఒక అబ్బాయితో పెళ్ళికని వెళుతుంది కదా. తన భర్త వంశాంకురం కోసం తన ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి భార్య తిట్టినా అసహ్యించుకున్న దాంట్లో కూడా ఒక రకమైన ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకుని జీవనరథం సాగిస్తే జీవితం అంతా స్వర్గం అవుతుంది. అంతేకాని తనను తిట్టిందనో అసహ్యించుకుందనో మనం రియాక్ట్ అయితే జీవితం నాశనం అవుతుంది. ముందు భర్తలు తమను తాము అర్థం చేసుకోవాలి. తమకు ఆశలు, అభిరుచులు, ఆశయాలు, వ్యక్తిగత ఇష్టాలు తమకున్నట్లే వాళ్లకు ఉంటాయని ప్రతి ఒక్కరూ భావించాలి. బాధ లేక విశ్రాంతి, మనసు బాగుండకపోవడం వగైరాలు భార్యలకు ఉంటాయని భర్తలు గ్రహించాలి. ఖర్చుల విషయంలో పట్టువిడుపు ఉండాలి. తమకున్న దురవ్యసనాలు, ఆర్థిక నష్టం వచ్చే అలవాట్లు తమ భార్యకు ఉంటే సహించగలమా? భావోద్వేగాలు అదుపులో పెట్టుకోవడంలోనే నైపుణ్యం సాధిస్తే భర్తను భార్య అర్థం చేసుకోవడంలో ఎటువంటి అపార్థాలు ఉండవు. 70% భర్తలు తమ భార్య మాట వింటారు. వారు చెప్పే తీరును బట్టి ఇది సాధ్యమవుతుంది. ఆ కుటుంబాలు సంతోషంగా ముందుకు వెళుతున్నాయి. మనము చూస్తున్నాము కదా. ఎందులో అయినా వారి సలహాలను, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వారు అనుకున్న విధంగా వారి అదుపులో ఉంటే ఆ తర్వాత మన అదుపులో సులభంగా ఉంటారు కదా. ఈ టెక్నిక్ను అనుసరించండి. సహజంగా ఆడపిల్లలు పుట్టింట్లో అల్లారుముద్దుగా పెరుగుతుంటారు. వారికి ఇల్లే లోకంగా ఉంటుంది. ఒక క్రమశిక్షణలో పెరుగుతుంటారు. అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు మంచి సంబంధం చూసి, మంచి గుణ లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. వారిద్దరూ బాగుండాలని కూడా కోరుకుంటారు. కాదంటారా? మిత్రమా, గుర్తుపెట్టుకోండి. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య అతనికి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థం చేసుకున్న భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధమైన ప్రేమ, నమ్మకం ఉంటే జీవించి ఉన్నంత కాలం కలిసి ఉంటారు. భర్త అంటే రోజు అమ్మా నాన్నలను గుర్తుకు తెచ్చుకొని మా వాళ్ళు ఎంత బాగా చూసుకునేవారు అని ఏడ్చేలా చేయడం కాదు. తన వాళ్ళను కూడా గుర్తు రాకుండా తనలోనే అందరి ప్రేమను పంచేవాడే నిజమైన భర్త. నీకు ఎంతమంది బంధువులు, స్నేహితులైనా ఉండవచ్చు, కానీ వారెవరూ నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు, ఒక భార్య తప్ప. భార్యకి భర్త ఎప్పుడు బరువు కాదు, బాధ్యత. బరువు అనుకున్నవాడు భార్యను ప్రేమగా చూసుకోలేడు. భార్యను భరించేవాడే నిజమైన భర్త. కాదంటారా? అర్థం కానంత వరకు ప్రతి మగాడికి తన భార్య ఒక గయ్యాలుగానో దెయ్యంగానో కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆమె మనసును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె దేవతలా కనిపిస్తుంది. నా అనేవాళ్ళు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించే వాళ్ళు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే. ప్రతి భర్త ప్రతిరోజు పడుకునే ముందు తన భార్యను తన గుండెలపై పడుకోపెట్టుకుని ఆ రోజు జరిగిన విషయాలన్నీ తనతో చెప్పుకోవాలని కోరుకుంటాడు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇరుగు పొరుగు మాటలు అస్సలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానియకండి. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయిన సన్యాసంలో కలవలసిందే కదా. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ కూడా. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఒక వరమే. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని అర్థం కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని. కావలసిన వాళ్ళందరూ కష్టకాలంలో మనల్ని వదిలేసిన కట్టుకున్నదొకటే కాటికైనా పోదామంటుంది. నువ్వంటే ఇష్టం, ఈ ప్రపంచాన్ని మరిచిపోయా, అంతా నువ్వంటే ప్రేమ, నా ప్రాణాన్ని విడిచే అంత నీ మనసును కరిగించేలోపు నా వయసు కరిగిపోవచ్చేమో కానీ నా పైన నీ ప్రేమ మాత్రం తరిగిపోదు. కొంతమంది మధ్యలో వస్తారు,
మధ్యలోనే వెళ్ళిపోతారు. కానీ భార్యకు భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. నీ సంతోషము నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రము నువ్వే, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాలనే ధర్మం భర్తది. సంసారంలో సర్దుకుపోయే మనస్సు భార్యాభర్తలు ఇద్దరికీ కలిగి ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే అవతల వారు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారి తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. మోజు తీరగానే మూల వేసేది కాదు మూడు ముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుండా ఆ జన్మకు అర్థమే లేదు. మనస్సులోని ప్రేమను, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు కదా. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొత్తది కొనుక్కోవడమే కదా మిత్రమా. పెళ్ళంటే ఈడు జోడు, తోడు నీడ, కష్టం సుఖం గురించి కాదు. ఇద్దరు ఐక్యమైపోయి తమను ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. భర్త తప్పు చేస్తే భార్య తల్లిలా కడుపులో పెట్టుకుంటుంది. కానీ అదే భార్య తప్పు చేయకుండానే భర్త నిందలు వేస్తే తప్పుడు దానిలా ముద్ర వేస్తాడు కదా. అలా చేయకూడదు. భార్యకి సేవ చేయడం అంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఏ మగాడు కామం కోసం కన్నీళ్లు పెట్టడు, తను ప్రేమించిన అమ్మాయి కోసం మాత్రమే పెడతాడు. అలాంటి ప్రేమలో ఎన్నో మోసపోయి వాళ్ళ జ్ఞాపకాలతో మిగిలిపోతున్నారు. ఎదురుచూపు ఎంత తీయనిదో బాధ, నిర్లక్ష్యం అంత కఠినమైన శిక్ష. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయింది అని అర్థం. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడే కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇష్టపడి ప్రేమించడం కాదు, కష్టాల్లో కూడా ఒకరికొకరు తోడుండాలి. ప్రేమ అనేది ప్రేమించిన వారి కోసం ఎదురు చూసే దాంట్లో కూడా కనిపిస్తుంది. ఇష్టమైన వారి కోసం ఎదురు చూడటంలోనే అసలైన ప్రేమ దాగి ఉంటుంది. ఎదుటివారు తలచినా లేకున్నా మీరు మాత్రం తలుచుకోవడం మానకండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది, అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయత మాత్రమే ఉండాలి. ఊరు కుక్కను ఇంట్లో పెట్టుకుని ఇంటి కుక్కను ఊరి మీద వదలకూడదు. రెండూ ప్రమాదమే. ఏ మనిషిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. చనువు తీసుకుంటే మనం తనువు చాలించవలసి వస్తుంది. కనులకు నచ్చిన అమ్మాయి ఒక అందమైన బొమ్మలా కనిపిస్తుంది, కానీ మనస్సుకు నచ్చిన అమ్మాయి ఒక అమ్మలా కనిపిస్తుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివర శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం అనేదే లేదు మిత్రమా. హృదయాన్ని చేరే బంధాల కన్నా హృదయాన్ని గాయపరిచే బంధాలే ఎక్కువ నేటి సమాజంలో. తప్పు గాయం చేసే బంధాలేది కాదు, గాయపడతామని తెలిసి కూడా ఆశపడే మనస్సుది. అందుకోలేని అదృష్టం ఎక్కడున్నా ఒక్కటే. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీకోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోకు. నీ పరిచయమే మార్చిందో, నీ స్నేహమో మార్చిందో నన్ను తెలియదు, కానీ క్షణం ఊహలో కూడా నువ్వు నాలో నిండిపోతున్నావు. హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచేయడం కూడా అంతకన్నా కష్టం. ప్రేమంటే కలిసి ఉండటం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం, ఎప్పటికైనా వస్తారని ఎదురు చూడటం ఆశ, ఎప్పటికీ రారు అని తెలిసిన ఎదురు చూడటమే అసలైన ప్రేమ. నా కనులు చూసేది దృశ్యాన్ని, కానీ నా కనుపాప మాత్రం నీ రూపాన్ని అనుక్షణం వీక్షిస్తూ ఉంటుంది మిత్రమా. జీవించి ఉన్నంత వరకు కలిసే వేద్దాం ప్రతి అడుగు, కలల ప్రపంచంలోకి కలిసి ఉందాం ప్రతి క్షణం. జ్ఞాపకాలు మనసుపై రాసుకున్న రాతలు, అవి జరగవు, మరింత మనం చెరపలేం. జీవితాంతం వాటిని మోయడం తప్ప మరో మార్గం లేదు. ఇష్టం ఉన్న వారి దగ్గర అబద్ధాలు, అలకలు, కోపాలు, ఏడుపులు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి, కానీ వాటన్నింటినీ ప్రేమ కూడా ఉంటుంది.
నా మనసు చూడలేదు, నా మాట వినలేదు, నా ఆలోచనలు అర్థం చేసుకోలేదు. మరి ప్రేమంటే చూడడం, వినడం, చదవడం కాదు, అన్నింటికి మించి నిన్నుగా ఇష్టపడడం. నన్ను బాధ పెట్టాలని నీ ప్రయత్నంలో నీకెప్పుడు నేను గెలుపునే ఇస్తా. నువ్వు నా కొత్త పరిచయానివి కాదు, నా మనసును చేరిన బంధానివి, నాలో నిండిన జ్ఞాపకానివి. హృదయం లేని అమ్మాయిని ప్రేమిస్తే చివరకు నీకు ఆకాశమే చూపిస్తుంది. అదే హృదయం ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే నీకు ఆకాశమంత ప్రేమ చూపిస్తుంది. మబ్బులోని బాధను మేఘాల వర్షంలో జారవిడిస్తే మనసులోని బాధను కన్నీటి రూపంలో జారవిడుస్తాను. దేవుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే అద్భుతాలు చేస్తుంటాడు. అనుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటారు. గుర్తుపెట్టుకో మిత్రమా. బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయడు, కానీ ధనవంతులు. ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు, అయినా మహామేధావి. శ్రమను నమ్ముకోవాలి, అదృష్టాన్ని కాదు. దేవుడున్న నమ్మండి, కానీ మొత్తం ఆధారపడకండి. కడుపును పుడితేనే బంధం ఉంటుంది అనేది అబద్ధం. కడుపులో కాదు, మనసులో నుండి పుడితే బంధం ఎప్పటికీ ఉంటుంది. చూడగానే తెలుసుకోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీ కూడా మనసుంది, స్వేచ్ఛనివ్వాలి. జ్ఞానం ఉంది, ఉపయోగించనివ్వాలి. హృదయం ఉంది, ప్రేమించనివ్వాలి. ప్రాణం ఉంది, బ్రతకనివ్వాలి. దూరం ఉంటే మర్చిపోతారనుకుంటారు, కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడేగా తెలిసేది దగ్గరతనం విలువ. మాటలతో చంపగలిగినది, మాట్లాడకుండా చంపగలిగినది ఒక్కరే. మన మీద వల్ల మాలిన అభిమానం, ప్రేమ ఉన్నవారే. జీవితంలో చెడ్డకాలం అంటూ రాకపోతే పరాయి వారిలో మనవారు ఎవరో, మనవారిలో పరాయి వారు ఎవరో తెలుసుకోలేము. బంధం ఎప్పటికీ భరించలేనంతగా బరువైనది కాదు, విడిపోయేంత విలువ లేనిది కాదు. పరిస్థితి బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ మరింత పెరుగుతుంది. మనం వెతికితే దొరికేది ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో. మన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ విన్నవారికి మాత్రం ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. నేనే ఉలి, నేనే శిల్పం. నిన్ను తలుచుకుంటూ నన్ను మలుచుకుంటూ అందనంత దూరం చేశావు, నా నీడకు కూడా అందనంత దూరం జరిగావు. నీకంట కన్నీరు తుడవాలనుకోవడమే నా నేరమైతే ఈ జన్మకు నీ జ్ఞాపకాలే నా ఊపిరిగా బ్రతుకుతాను నేస్తమా. తెలియక తప్పు చేస్తే తడబాటు, తప్పని తెలిసి కూడా చేస్తే పొరపాటు. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు. తడబాటును తప్పు పట్టలేము, పొరపాటును పాపం కింద లెక్క కట్టలేము. కానీ అలవాటును అరికట్టలేకపోతే ఎడబాటును కోరి తెచ్చుకున్నట్టే. నా ముఖం చూడకముందే, నా గొంతు వినకముందే, నా గుణం తెలియకముందే నన్ను ప్రేమించిన ఓ గొప్ప హృదయం అమ్మ. మన మంచి కోరుకునే స్నేహితులు మనలో లోపాలని మనతో చెప్తారు. మన చెడు కోరుకునే స్నేహితులు పక్కవారికి చెప్తారు. అందమైన భావాన్ని అక్షరాలుగా మార్చి అందిస్తున్న తొలి ప్రేమ కానుకగా, అద్దం అంటే నా హృదయంలో అందమైన నీ రూపము కొలువుంచానమ్మ ప్రేమకు సాక్షిగా. అమ్మ మౌనం వెనుక ఉన్న మాటను, నాన్న కోపం వెనుక ఉన్న ప్రేమను, స్నేహితుడు నవ్వు వెనుక ఉన్న బాధను తెలుసుకోగలిగిన వాడే అసలైన బంధాలు తెలిసినవాడు. అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు అంటే కొన్ని విషయాల దగ్గర నీవు కాంప్రమైజ్ అవుతున్నట్లే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం. అలల చప్పుడు తీరం దగ్గరే, నడి సముద్రం ఎంతో మౌనంగా ఉంటుంది. చిరునవ్వు పెదవుల దగ్గరే, హృదయం ఎంతో భారంగా ఉంటుంది. డబ్బు సంపాదించినంతగా ప్రేమ సంపాదించలేవు, ప్రేమ సంపాదించినంతగా నమ్మకం సంపాదించలేవు. గుర్తుపెట్టుకో. ఉండి లేనట్టే కనిపించే బంధాలు, ప్రేమను నటించే బంధుత్వాలు, ఖరీదైన కాగితాలను చూసి మనమేమిటో మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు. కనిపించేదంతా అందము కాదు, వినిపించేదంతా మంచే. గొడవలో ప్రేమలో సాధ్యం, అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం. ఇవన్నీ ఆనందంగా ఎదుర్కోవడమే మనిషి యొక్క ధర్మం. మంచి మాట బంధాన్ని పరిచయం చేస్తుంది, చెడ్డ మాట బంధాన్ని చెడిపి చేస్తుంది. మాటకి మనసుకి మనిషికి విలువ లేదని తెలిసినప్పుడే ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది. మీకు నా స్థానంలో ఇంకొకరు రావచ్చు, కానీ నా స్థాయిలో నేను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు,
తల పొగురుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకుని బతికిన వారిని ధైర్యంగా బతికేలా చేస్తుంది, నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే. మనవి కాని బంధాలు మనసు మారగానే మాయ అవుతాయి. మనదైన బంధాలు మరణం వరకు తోడు ఉంటాయి. గుర్తుపెట్టుకో, జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. స్థాయి కారణంగా ఎప్పుడూ గర్వపడకు. జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటూ చేరేది ఒక పెట్టెలోకే. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలు జీవితమనే ఆఖరి పేజీ, చివరకు తెలియని సమాధానం. మనం ఎదుటివారి మాటలకు బాధపడతాం లేదా విమర్శిస్తూ కాలం గడిపే కంటే మన బ్రతుకు మీద దృష్టి పెడితే మనం ఎదుగుతాం, లేదంటే అక్కడే ఉంటాము. ఎగిరే గాలిపటానికి ఎంత ఆరాటం, ఇంకా పైకి ఎగరాలని ఎంత నమ్మకం, తాను పడిపోనని ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మనకు విజయం తథ్యం. కనురెప్పల తడిని అర్థం చేసుకునే హృదయం ఉంటే కన్నీటి భాష అర్థమవుతుంది. దుప్పిటిలోని దుమ్మును దులిపినంత సులువుగా ప్రతిరోజు మనసులోని ఆలోచనలు దులిపేసి సుఖంగా నిద్రపోయే అవకాశం ఉంటే బాగుండేది. ఒక పక్షి పైకి ఎగిరితే మిగిలిన పక్షులను ఆనందంగా ఎగురుతాయి. కానీ మన అనుకున్న మనిషి ఎదుగుతుంటే అనుమానిస్తాం లేదా అవమానిస్తాము. సమస్య నుండి ఎలా తప్పించుకోవాలనే ఆలోచన తాత్కాలికం, కానీ దాన్ని ఎదుర్కొని ఎలా పరిష్కరించాలని ఆలోచించడం శాశ్వతము. చాలాసార్లు బరువుని భుజాలపై మోస్తుంటాం, కానీ కొన్నిసార్లు గుండెలపై కూడా మోయాల్సి వస్తుంది. జీవితంలో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, అవమానించి విమర్శించి చివరికి దూరం పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఎదగడం మాత్రం ఎవరు ఆపలేరు. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో పైకి ఎదగడం పడిపోవడం అనేది ఒక అంశం మాత్రమే, కానీ తిరిగి నిలబడడం అనేది ఒక చరిత్ర. జేబు నిండుగా ఉంటే సుఖం అనుభూతి కొనుక్కోవచ్చు, కానీ అదే జేబు ఖాళీగా ఉంటే కష్టాలు అనుమానాలు అవమానాలు. మనం ఎంతటి ధనవంతులైనా సరే బాధను అమ్మలేము, ఎవరు కొనుక్కోరు కాబట్టి. అలాగే మనశ్శాంతిని కొనుక్కోలేము, ఎవరు అమ్మరు కాబట్టి. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టాన్ని భరించాలి, కానీ నిందించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ తిరిగి మనల్ని మనం నిరూపించుకోగలం ఖచ్చితంగా. కొన్నిసార్లు మనం ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. అప్పుడు మన అనుకునే వారెవరు కూడా మన వెంట ఉండకపోవచ్చు. పోరాటం నీదే, గెలుపు ఓటమి కూడా నీదే. జీవితంలో మనకు సంతోషాన్ని ఇచ్చే దానికోసం నిరంతరం పోరాడితే తప్ప నిజమైన ఆనందాన్ని పొందలేము. మధ్యలో వదిలేయడం ద్వారా మాత్రం కాదు కదా. మనం చేసే అతిపెద్ద తప్పు ఎదుటి వారిని పూర్తిగా నమ్మడం, అర్హతకు మించి ప్రేమ అభిమానం పెంచుకోవడం. దాని ద్వారా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతాం. మన గురించి మనం ఏమి ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం, ఎవరు ఎలా అనుకుంటారో అనేది అనవసరం. అప్పుడే జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. మిత్రమా, వర్షం కురుస్తుంటే గొడుగు కావాలి, వర్షం వెలిశాక అది భారం అవుతుంది. అవసరం ఉన్నప్పుడే ఏదో ఒక వ్యక్తి గుర్తొస్తాడు, ఆ తర్వాత వాడు భారం అవుతాడు. నీ కష్టాన్ని ఎవడో గుర్తించడు, ఫలితాన్ని చూస్తున్నారు అందరూ. ఎంత తెలివిగా గమ్యాన్ని చేరావన్నదే ముఖ్యం. అనవసరమైన ఆలోచనలను నీవు ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ఈ సమాజం జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 పనులు చేయాలి. ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మిత్రమా, మంచి అనేది చేసే వాళ్ళకి పొందే వాళ్ళకి తెలిస్తే చాలు, అందరికీ తెలియవలసిన అవసరమూ లేదు. ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపండి, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపండి. మనం అతిగా రాజీ పడడం అంటే మన పూర్తి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడమే కదా. మనం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి, మనం సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకూడదు, పోయే వరకు పోరాటం ఆపకూడదు. మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదే అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. కుక్క అరుపులు కుందేలు భయపడుతుంది, కానీ సింహం కాదు. నీ ఎదురుగా మాట్లాడే దమ్ము లేని దద్దమ్మలే నీ వెనకాల వారి ఇష్టానికి మాట్లాడతారు. అలాంటి అరుపులు నువ్వు ఎప్పుడు పట్టించుకోకు. నీ శత్రువుపై కోపంతో రగిలిపోకు. నీ ఎదుగుదలను చూసిన వాడే రగిలిపోయేలా చేయి. మనం ఆలోచించకుండా మాట్లాడే మాట పదునైన కత్తి కంటే ప్రమాదం.
చాలా లోతైన గాయం చేస్తుంది. జీవితం మొత్తం సరిపోదు ఆ గాయం మానడానికి. అసూయ అనేది కర్రకు పెట్టిన నిప్పు లాంటిది. అది ఎవరిలో ఉంటే వారిని దహించి వేస్తుంది. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చి గాయాలు కూడా అవుతుంటాయి. నిన్ను గమనించే అన్ని కళ్ళు నీవు బాగుపడాలి అని అనుకోవు. కొన్ని నీవు బాధపడితే చూడాలి అని కూడా అనుకుంటాయి. ఎదుటి వారి జీవితంలో తొంగి చూసి 10 తప్పులను వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తున్నాం. కష్టంలో మన స్థాయిని, ఖర్చులో మన స్తోమతను తెలియజేస్తుంది మధ్యతరగతి జీవితం అనేది. ఈ సమాజం నోటు మీద నడుస్తుంది, అంతేకాని మనిషి మాట మీద మాత్రం కాదు. బాధ్యత తెలియని వాళ్ళకి పనులు అప్పగించకండి. బంధాలకు విలువ ఇవ్వని వాళ్ళతో బంధుత్వం అస్సలు కలుపుకోకండి. మనం వినడంలో తొందరపడాలి, కానీ మాట్లాడటంలో మాత్రం తొందరపడకూడదు. ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకండి, గౌరవాన్ని కోల్పోతారు. ఎవరిని ఎక్కువగా ప్రశ్నించకండి, శత్రువు అవుతారు. ఎదుటివారి మాటలు నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏమి చెబుతుందో విను. శిఖరాన్ని అధిరోహించేటప్పుడే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఎందుకంటే ఒక్క తప్పటడుగు నిన్ను పాతాళానికి దిగజార్చవచ్చు కదా. నీకు అదృష్టం కావాలంటే ఎదురు చూడకు. నీకు అవకాశం కావాలంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నీవు నమ్ముకో. గొడవలు లేని ఇల్లు, విత్తనాలు లేని పళ్ళు ఉండవు. గొడవ అనేది భార్యాభర్తల మధ్య ఉంటే అల్లరిలా ఉంటుంది. ప్రపంచానికి తెలిస్తే అది అల్లరి పాలు అవుతుంది. రోజు మీలో వచ్చే చిన్న మార్పులే మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. బద్ధకమేమి అసలు శత్రువు, అదే మీ ఎదుగుదలకు అడ్డం, మీ పేదరికానికి మూల కారణం. మనకి బాగా అవసరమయ్యేది కాలమే, కానీ మనం బాగా దుర్వినియోగం చేసుకునేది కూడా కాలాన్నే. ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాననే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైన చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మంచి చెప్పేవాడు ఎప్పుడు పక్కనే ఉండరు, చెడు చేయాలనుకునేవారు ఎక్కువ దూరంగా ఉండరు. గుర్తుపెట్టుకో. దుఃఖాన్ని మరిచిపోవాలంటే తీరిక లేని విధంగా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం సంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణము. రోజు రోజుకి మీరు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు అంటే మీరు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలుపెట్టారని అర్థం. జరిగిపోయిన దాన్ని గుర్తుపెట్టుకొని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఏమో మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకు నేర్పే స్థాయికి ఎదగవచ్చు కదా. గుర్తుపెట్టుకో మిత్రమా. నీవు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలో నిజమున్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరము లేదు. మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే మనకు ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చి ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. శరీరాన్ని గాయపరిచినా పర్వాలేదు, కానీ మనస్సును మాత్రం గాయపరచకండి. ఎందుకంటే మనస్సు అనే గాయానికి మందే లేదు. మిమ్మల్ని కన్న తల్లి మిమ్మల్ని కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఆమెకు ఎప్పుడు దయచేసి తీసుకురానియ్యకండి. నీకు ఒకరోజు వస్తే నాకు కూడా ఒకరోజు వస్తుంది, కానీ అప్పుడు నీలా నేను అహంకారం చూపించను. డబ్బుకు నువ్వు బానిసవు, నేను కాదు మిత్రమా. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు, దయ కలిగిన వాడికి నీ ఆయుధముతో పని లేదు. ఎవరైనా ప్రతి విషయానికి నీలో తప్పుల్ని వెతుకుతున్నారు అంటే వారిని నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటుంది ఈ లోకం. పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అది అబద్ధమే అనుకుంటుంది ఈ లోకం. మన ఇంటిని శుభ్రపరిచినట్లే అప్పుడప్పుడు మన మనస్సును కూడా శుభ్రపరచాలి. లేకపోతే చెడు ఆలోచనలు పెరిగిపోయి బ్రతుకు నరకంగా మారుతుంది. మన మీద ఆశ పెరిగే కొలది బంధాలు, ప్రేమ, ఆరోగ్యం, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి.